హాయ్ అండి. అంతా బాగున్నారండి? 4 ముక్కల లంగా కటింగ్ పెట్టాను కదండి. ఇది స్టిచ్చింగ్ అండి. ఇలా మార్క్ చేసుకోండి, ముక్కలు తిరగబడకుండా ఉంటాయి. నేను మంచి వైపే మార్క్ చేసే అలవాటు అండి నాకు. కటింగ్ కూడా నేను అలాగే చేస్తుంటాను. నేను మీకోసంగా ఏం మార్చలేదు కటింగ్. నేను ఎలా చేసుకుంటానో అలాగే మీకు కటింగ్ పెట్టాను. అలా 2 పీసెస్ క్రాసుల వైపు కుట్టుకోండి, సమాల వైపు కుట్టకండి. అలా అయినా కుట్టుకోవచ్చు, కానీ ఇలా క్రాసుల వైపు కుట్టుకుంటేనే పొరపాటు పడకుండా ఉంటామండి. ముందు 2 బిట్లు క్రాసుల వైపు కలిపి కుట్టుకోండి. మనం అలా మార్కింగ్ చేసుకుంటే తిరగా బోర్లా అనేది మనకి చాలా చక్కగా అర్థమైపోతుంది, కన్ఫ్యూజ్ కాకుండాను. చూడండి, మళ్ళీ ఈ 2 పీసెస్ కూడాను ఇలా తిరగేసి పట్టుకొని 2 అలా కుట్టుకోండి. మీకు ఆ మార్కింగ్స్ మొత్తం మీరు మార్క్ చేసుకున్న మొత్తం పైకి వచ్చేలాగా చూసుకోండి, పై వైపుకి. లేదు మీకు తిరగేసి కటింగ్ అలవాటు అంటే లో వైపుకే పెట్టుకోండి. అన్ని మార్కులు మొత్తం ఒకే వైపుకు రావాలండి. చాలా ఈజీ అండి 4 పీస్ శారీ లంగా. ఇలా ఈ 2 బిట్లు తయారు చేసుకున్న తర్వాత చూడండి అలా కలుపుకోండి. చాలా ఈజీ అండి. స్టిచ్చింగు ఈజీనే, కటింగు ఈజీనేనండి. మీకు చాలా ఈజీగా నేను కటింగ్లు కానీ స్టిచ్చింగ్లు కానీ వీడియోస్ పెడతాను. మీరందరూ నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, మీరు మీ మంచి కామెంటు, లేదు మీకు ఏదైనా కావాలనిపిస్తే ఒక కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. దానికి సమాధానం ఇవ్వడమే కాదు, మీకు వీడియోస్ కూడా నేను పెడతాను. చూడండి అలా వచ్చేసాయి మార్కులు మొత్తం. మనం కొద్దిగా నడుము పక్కన మనం ఓపెన్ కోసం కొంచెం అండి, ఒక 4 అంగుళాలు కుట్టుకుంటే చాలండి. 4 అంగుళాలు అంటే 2 బెత్తలు పెట్టుకోండి, లేదంటే 4 అంగుళాలు టేప్తో కొలుసుకోండి. మీకు టేప్ కొలిసే అలవాటు లేకపోతే చేత్తోనే 2 బెత్తలుగా పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి కరెక్ట్గా 20 వచ్చేసిందండి నడుము. ఎక్కువ వచ్చినా ఇబ్బంది లేదండి, 2 టక్స్లు పెట్టుకోవచ్చండి. నడుము పట్టీ కోసం అండి, మనకి వచ్చిన వేస్ట్లో నడుము పట్టీ తీస్తున్నాను. చూడండి 2 మీటర్ల లంగా కొలతకి నేను ఈ కొలతలతో ఒక ఫాల్ కూడా తీసానండి. ఇంకొంచెం కావాలన్నా, ఇంకా 2 పాయింట్లు పొడుగు కావాలన్నా ఇదే కొలతలతో వస్తుందండి. 2 పాయింట్లు కొలత పెట్టుకోండి. పట్టీ కొంచెం చిన్నది వేసుకుంటే సరిపోతుంది. పట్టీ కోసమని, ఖర్చుల కోసమని ఎలాంటి కొలతలు పెట్టక్కర్లేదండి. మీ లంగా సైజు ఎంత ఉంటే అంత పొడవు పెట్టి కట్ చేసి తీసేసుకోండి. తర్వాత పైన నడుం పట్టీకి 2.5 వెడల్పులో డబుల్ మడత తీసుకోండి. డబుల్ మడత మీద 2.5 అంటే 5 పాయింట్లు వెడల్పులో తీసుకొని మీరు ఇలా పట్టీ వేసుకోండి. ఇది మనం పట్టీ కుట్టుకునేటప్పుడు లో వైపు నుంచే పట్టీ కుట్టుకోవటానికి అలవాటు పడండి. ఇలా కుడితే నీట్గా వస్తుందండి పట్టీ. ఎలాంటి ఉగ్గులు అలాంటివి రాకుండా నీట్గా వస్తుంది. నేను చెప్పిన విధానంతో పట్టీ వేసుకోండి, ఎంతో నీట్గా పట్టీ వచ్చేస్తుందండి. సరిపడినంత తీసుకుని మనం దాన్ని మళ్ళీ మలిచి కుట్టుకోవాలి. దీన్ని కూడాను ఒక కుట్టు వేసుకోవాలండి. కొత్త వాళ్లకు, నేర్చుకునే వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్తున్నానండి. అందువల్ల మీరు దీన్ని ఫాలో అయ్యారంటే మీరు ఈజీగా వర్క్ చేసుకోగలుగుతారండి. అలా ఒక 1/2 ఇంచ్ మడతేసుకోండి. ముందుగానే అలా ఫోల్డ్ చేసుకోండి. మీరు కుట్టుకునేటప్పుడు ఫోల్డ్ చేసే అంత కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రాదండి, మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. చాలా నీట్గా అలా శ్రమ అనుకోకుండా అలా మీరు లైన్గా మడత పెట్టుకొని రబ్ చేసుకొని వదిలితే చాలా ఈజీగా. చూడండి నడుం పట్టి ఎంత ఈజీగానో. ఒకప్పుడు రోజుకి 40 శారీ పెట్టికోట్స్ తయారు చేయించిన అలవాటు మీద నేను చెప్తున్నాను. నేను మీకు ప్రతిరోజు ఒక 40-50 శారీ పెట్టికోట్స్ తయారు చేయించేదాన్నండి. నేను తయారు చేయటమే కాకుండా వర్కర్స్ చేత కూడా తయారు చేయించేదాన్ని. అలా ఈజీగా నడుం పట్టి వేసేసుకోండి. తరువాత పాదం వారా ఇంకొక కుట్టు లాగండి. మీరు నా అనుభవంతో, నాకున్న 40 ఏళ్ల అనుభవంతో నేను మీకు ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో నా స్టూడెంట్స్కి నేను నేర్పించిన విధానంతో మీకు నేను ఈ వీడియోలు పెడుతున్నాను. నా దగ్గర వేల మంది ట్రైనింగ్ అయ్యి ఉన్నారండి. బొటిక్ సెంటర్లు కూడా నడుపుకుంటున్నారు వాళ్ళు. నడుం కొలత 40.5 వచ్చిందండి. ఖచ్చితంగాను 22.5 వచ్చిందంటే మీకు షింక్ వారిపోతుందండి.
ఒక 1/2 ఇంచు షింక్ అవుతుంది తప్పనిసరిగా. ఈ కింద పట్టీ కూడాను చాలా జాగ్రత్తగా వేసుకోండి. పైన నడుము పట్టీ వేసాం కదా, ఆ వార పొడుగు వస్తుంది, దాన్ని మనం కింద పట్టీగా మడుచుకోవచ్చు. అంతేకాని పట్టీ కోసం ఉంచాలి, ఖర్చుల కోసం ఉంచాలని ఏం అవసరం లేదండి. మీ లంగా ఎంత పొడవు ఉంటే అంత పొడవు పెట్టుకోండి. 1-2 సార్లు చెప్తున్నాను అనుకోకండి, చెడగొట్టుకోకుండా ఉంటారని చెప్తున్నాను నేను. అయితే 4 ముక్కల లంగా కుట్టేటప్పుడు మాత్రం ప్రతి బిట్టుకి ఇలా కుచ్చులాగా పెట్టుకోవాలండి. ఖచ్చితంగా కుట్టు దగ్గరికి రావాలండి ఆ పట్టీ. కుట్టు ఎక్కడికి ఉంటే అక్కడికే ఆ పట్టీ రావాలండి. ఈ లోపల మీరు 2 సార్లైనా కుర్చీ పెట్టండి. చిన్న చిన్న టక్సుల్లాగా పెట్టుకోండి. చాలా నీట్గా వచ్చేసింది చూడండి లంగా. అసలు ఎంత బాగుందో చూడండి. ఒక్క 4 పాయింట్లు వదిలి ఓపెన్ కోసం మీరు దీన్ని 5 పాయింట్లు వదలండి. సైజుని బట్టి ఉంటారు కదా, ఒక 5 పాయింట్లు వదులుకొని మీరు ఇలా ఒక కుట్టు వేసేసుకోండి. చివరికంట డబల్ స్టిచ్ చేసుకోండి. ఇక్కడ మీ సొంతం అయితే డబల్ స్టిచ్ కూడా చేసుకోవచ్చండి. ఇక చాలా బాగా వస్తుందండి లంగా. ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుందండి. ఇదే 2 మీటర్లతోటి 40 పొడవు లంగా కూడా తీసుకోవచ్చండి. కాకపోతే ఫాల్ అయితే రాదు. ఫాల్ రాకుండా అయితే 40 నాడా కుట్టేస్తే అయిపోయినట్టేనండి లంగా.